నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో 2 నెలల చిన్నారికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రజక కులస్తులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కులం పేరుతో చిన్నారి తల్లిదండ్రులను ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకొని చిన్నారి చావుకు కారణమైన అగ్ర కులస్తులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆందోళన చేపట్టారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రోజు హుస్నాబాద్ రజక సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీ చిన్నారి మౌనికపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా రజక సంఘం అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా రజక నాయకులు జంగపల్లి ఐలయ్య మరియు హుస్నాబాద్ మండల రజక నాయకులు పున్న సారయ్య, బీసీ సంఘాల నాయకులు మేకల వీరణ యాదవ్, పిడిశెట్టి రాజు, సమ్మయ్య గారులు మరియు హుస్నాబాద్ పట్టణ యూత్ అధ్యక్షులు పున్న రవీందర్, ప్రధాన కార్యదర్శి పున్న రమేష్ కపిల్, ఉపాధ్యక్షులు బసవరాజు రాజు, కోశాధికారి పున్న రమేష్ డిష్, ప్రచార కార్యదర్శి ఉప్రపల్లి రాజేష్, సహాయ కార్యదర్శి పున్న చందు సహా కార్యదర్శి బసవరాజు నాగరాజు, కార్యవర్గ సభ్యులు సంఘ అంజీ, గంపల రమేష్, గూడెపు సురేష్, వరకోలు అజయ్, సంఘ రాకేష్, మిత్రశంకర్ మరియు రజక సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సమాజం లోపల నాగర్ కర్నూలు లోపల ఒక రజక కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మరి నరసింహస్వామి దేవాలయానికి దర్శనం చేసుకోవడానికి పోయే సందర్భంలో మరి అక్కడ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రెడ్డి వర్గం ఎవరైతే ఉన్నారో మరి ఒక రజకుడు మాతో సమానం దర్శనం చేసుకుంటాడు అనేటువంటి ఆంగ్భావంతో మరి అక్కడ రజకుల మీద దాడిని కల్పించుకొని ఒక 3 నెలల పాపను కాలుతో తన్ని నిరక్షంగా పసిపాపను చంపినటువంటి దుర్మార్గులు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రెడ్డి కులానికి చెందినటువంటి అగ్రవర్ణాలు వారు. మరి వారు బిడ్డ మేము రజకులమే, నువ్వు పుట్టిన నుండి కడుపులో ఉన్న నాటి పుట్టిన నుండి చచ్చేంత వరకు రజకునితో అవసరం తీసుకున్నావు అని. ఏ కులానికి బిడ్డ ఆడబిడ్డ అటువంటిది ఏంటంటే రజకుడే. మరి వాళ్ళ ఒక రజకుడుకు మీకు అంటరాని వాళ్ళ ఇలా మరి ఖబర్దార్ బిడ్డ. అప్పుడు ఉమ్మడి ప్రదేశంలో కూడా కర్నూలు కడపలో ఉన్నటువంటి రాష్ట్రీయ అయితే ఏదైతుందో మరి వాళ్ళ తెలంగాణ లోపల దాన్ని పాటిస్తే బాగుండదు. మరి మేము ఎవరమంటే ఐలమ్మ చాకలి ఐలమ్మ వారసులం మేము. అప్పుడు ఐలమ్మ భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసింది బిడ్డ. మేము ఆమె వారసులం. మేము ఇప్పుడు ఇవాళ మమ్మల్ని కుల వివక్ష చూసేంత మాత్రం ఖబర్దారు. మేమందరము పోరాటం చేసేటువంటి యోధులం. దాని నిరసనగా ఈరోజు ర్యాలీకి వచ్చింది. ఆ ర్యాలీకి వచ్చిన మా అక్క చెల్లెలు, వైద్యులకు, అన్నలకు, ఉన్న పిల్లలందరినీ నా ఊరిలో నమస్కారాలు. చిన్నారికి న్యాయం జరగాలని ఇది అంతం కాదు, ఆరంభము. ఇది అంతం కాదు, ఆరంభమే. సరైన రోజులకు శిక్ష పడేలా గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. వారికి సరైన న్యాయం జరగాలి. ఇది జరగకపోతే ఇంకొకటి దయచేసి ప్రభుత్వ అధికారుల దగ్గర పనిచేసే రజకులారా, సోదరులారా, మహిళలారా, మంత్రుల దగ్గర వేసే రజకులారా, దయచేసి మీరందరూ రేపటి నుంచి నిరసన వాళ్ళ దగ్గర నిరసన నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలియపరిచి ఒకరోజు మీరు వాళ్ళకు నిరసన తెలియపరచాలని అదొక డిమాండ్ అండి. ప్రతి ఒక్క అధికారులు కూడా వాళ్ళు స్పందించాలి. మనం చూస్తేనే వాళ్ళు స్పందిస్తారు. కాబట్టి నల్ల బ్యాడ్జీలు పెట్టు తక్షణమే మనం నల్ల బ్యాడ్జీలు చేసి నిరసన తెలియపరచాలని ప్రతిష్టగా తీసుకొని శిక్షల వాళ్ళకు ప్రతి అగ్ర కులస్తులను వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని తక్షణమే దానికి మౌనికకు ఆత్మశాంతి జరగాలంటే వారి మీద వెంటనే యాక్షన్ తీసుకొని తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు హుస్నాబాద్లో రజక సంఘం ఆధ్వర్యంలో మన బీసీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. ఈ దాంట్లో జరిగినటువంటి సంఘటనలో మౌనిక అనే అమ్మాయి చనిపోవడం జరిగింది. అది చాలా బాధాకరం. ఇట్లాంటి చెట్ట సంఘటన జరిగిన మూర్ఖులను ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని వాళ్ళకి శిక్ష పడేలా చర్య చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత 2 రోజుల క్రితం నేను 24 hours దీక్ష పడడం జరిగింది. నిన్న ఆవరణ దీక్ష పట్టింది. పెద్దలు సోదరులు మాజీ సర్పంచ్ జంగపల్లి ఐలయ్య గారి ఆలోచన మేరకు నేను ఆమరణ దీక్ష విరమించడం జరిగింది. అదేవిధంగా బీసీల మీద ఏ విధంగా అయితే కుల వివక్ష అయినటువంటి ఉన్న అభిప్రాయాలు వాటిని తొలగించడానికి అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా రజకుల మీద, బీసీల మీద దాడులు జరగకుండా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలని సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ దాని నుంచి వెళ్ళి మన
బీసీలల్లా అనగారిన కులాలల్లా ఏ ఒక్క వర్గం సుత ఇట్లాంటి కాకుండా ఉండాలని చెప్పానంటే మనం అన్ని కులాలం ఏకమై వాళ్ళను తరిమి కొట్టాలి. ఒక తల్లి 9 నెలలు మోస్తే ఆ పాప జన్మనిచ్చింది. ఎన్నో కష్టాలు పడే తల్లికి బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లికి ఇలాంటి పరిస్థితి రావడానికి ఆ పెద్ద కులాలే కారణమని భావిస్తూ మళ్ళీ ఈ తల్లి ఎన్ని రోజులకు మన తిరిగి కోలుకుంటుంది? మనం ఒక్కరోజు పనికి పోకపోతే వాళ్ళు ఏ పనులు చేసుకోలేరు. ఈరోజు ఒక్కరోజు బంద్ చేస్తేనే ఎన్నో ఫోన్లు ఎన్నో కథలు అదే వాళ్ళ కులాలపైన జరిగితే వాళ్ళు ఇలా మనల్ని బతకనిచ్చేవారు కాదు. మన మహిళలు కూడా ఇది గమనించుకుంటూ మనం కష్టపడుతున్న వాళ్ళు మన పైసలు ఇస్తున్నారు. ఈ చాకలేలమ్మ పోరాడింది వెట్టి చాకిరి అని పదాన్ని విముక్తి కోసం చేయాలనుకుంది, కానీ అది ఇంకా తప్పట్లేదు. మనం ముందుకు ఇలాంటివి ఇంకా ఎప్పుడు జరగకుండా పోరాడాలి. ఈ తల్లికి విముక్తి కలిగించాలి, ఆమెకు తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్నా. సంఘటన మా రజకుల ఒక చెల్లె బిడ్డని ఇట్లా చేసుడు వాళ్ళకి అంతే అన్యాయం. మేము లేదే వాళ్ళకు ఏది అసలు ఏ పని రాదు. ఫస్ట్ మేము పోయి వాళ్ళకి పని స్టార్ట్ చేస్తేనే వాళ్ళకు పనులు అవుతాయి. మేము ఇస్త్రీ పోయి చేస్తేనే వాళ్ళకి ఇస్త్రీ బట్ట వేసుకొని పోయి వాళ్ళు పనులు చేస్తారు. మేము ఎండిన బట్టలు వేసుకొని తెల్లగా పోయి పని చేసుకుంటారు. అలాంటప్పుడు మమ్మల్ని ఇంత చిన్న చూపు చూసుడు అది కరెక్ట్ కాదు. వాళ్ళని మాత్రం మా రజకు కఠినంగా శిక్షించలే. మా బీసీ మా రజకుల జోలికి వస్తే మా బట్టల మురికి తీసినట్టు వాళ్ళ మురికి కూడా తీస్తాం. రజకులే రోడ్డు సమాజం లోపల అన్ని కులాల కంటే ఎక్కువగా రజకులే సేవ చేస్తారు. అంటే గుర్తించాలి, ఈ సమాజంలోని అగ్రకులాలు గుర్తించాలి. క్రమం లోపల చిన్నారి 2 నెలల మౌనిక పసిపాపను ఆ అగ్రవర్ణాలు అగ్రకులాలు తంతే చనిపోయింది. ఎంత అమానుషమైన సంఘటన ఇది, ఎంత అవమానీయమైన సంఘటన. నిజంగా ఒకసారి ఈ అగ్రకులాలు ఒకసారి చేతిలో అంటే గుండెలో మీరు ఆలోచించండి, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. వాళ్ళు సేవ చేసేది సమాజానికి సేవ చేసే ఒక వర్గాన్ని కాలుతో తనడం అంటే మీ తల్లిని తనడమే అనుకోండి, మీ తల్లిని తనడమే అనుకోండి, మీ కులదైవం ఏది ఉంటుందో ఆ కులదైవాన్ని తనడమే అనుకోండి. అటువంటి సేవ చేసే ఒక రజక వర్గాన్ని తనడం అంటే నిజంగా మనం సమాజం మొత్తం కూడా ఒక వైఫల్యం చెందినట్టుగా అనుకుంటుంది. ఈ సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా విఫలం చెందినట్టుగా మనం భావించాలి. విద్యావేత్తలు కూడా, రాజకీయ నాయకులు కూడా, వాళ్ళందరూ కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఈ సిగ్గుచేటు ఇంత ఒక నడిబొట్టుని ఇంత అవమాన సంఘటన జరిగిందంటే మనం ఆలోచించుకోవాలి. ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ సమస్య. ఈరోజు మీరు పనులన్నీ వదులుకొని ఉస్మానాబాద్ మండల రజక సంఘం మొత్తం కూడా పనులు వదులుకొని బంధుకు పిలిపించి మీ పనులకు బంధుకు పిలిపించి రోడ్డు మీద ఇవాళ మీరు ఇక్కడ ర్యాలీగా వచ్చి మీ ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగద్దు అనే విధంగా మీరు మీ అందరికీ కూడా మరొకసారి